సో ఆల్రైట్ గైస్. సో టీఎస్ ఎంసెట్ 2024 గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు 23 కదా, 23 రోజులు మన లాస్ట్ డేట్ ఉంది సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సీట్ ఉంటే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు చేసుకోండి తొందరగా. మీకు వాళ్ళకి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటే సో మీకు ఆ సీట్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో సెకండ్ ఫేజ్ ఎప్పుడైనా అడుగుతారు చాలామంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి 26కి ఉంది, అంటే ఈ మంత్ 26కి స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ అయితే ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుర్రో వాళ్ళు సెకండ్ ఫేజ్కి స్లాట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళు వెబ్ ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు వాళ్ళు. సో సెకండ్ ఫేజ్‌లో ఎవరు స్లాట్ బుక్ చేసుకుంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో స్లాట్ బుక్ చేసుకోలేరో వాళ్ళు సెకండ్ ఫేజ్‌కి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు డైరెక్ట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు ఫస్ట్ ఫేజ్ చేసుకున్నోళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ అదే పాత లాగిన్ ఐడి తోటి, పాస్వర్డ్ తోటి మీరు వెబ్ ఆప్షన్ కొత్తగా పెట్టొచ్చు. సో వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ వచ్చి మనం చూసుకున్నట్టయితే 27 అండ్ 28కి ఉంది. సో మళ్ళీ 31 లోపు మనకి 30 లోపు వచ్చేస్తది మనకి మళ్ళీ అలాట్‌మెంట్ అనేది 31 లోపు. కాబట్టి సో మీరందరూ అలర్ట్‌గా ఉండండి. అండ్ చాలామందికి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి సెకండ్ ఫేజ్‌లో, అది మీ అందరికి తెలుసు. సో మీకేమైనా గైడెన్స్ కావాలంటే అన్న కాలేజ్ ఎట్లా పెట్టాలి, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే అన్న కాలేజ్ ఎట్లా పెట్టాలి అన్న గైడెన్స్ కావాలంటే నేను కింద ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇన్‌స్టాగ్రామ్‌ది. నాకొచ్చి పక్కా మీరు మెసేజ్ చేయండి. పక్కా మిమ్మల్ని అందరిని రిప్లై ఇస్తాను. సో అందరిని మేము వచ్చేటట్టు చేస్తా పక్కా, ఏ కాలేజ్ ఎట్లా పెట్టాలి, ఎట్లా అనేది నేను పక్కా చెప్తా మీకు. సో మీరెవరు జస్ట్ నన్ను ఫాలో అవ్వండి చాలు.